పదండి మనం అందరం సిలబస్ కంప్లీట్ చేసేసుకుందాం తొందరగా, ఓకేనా? అను, ఏంటి నువ్వు బయట చూస్తున్నావు? మేడం క్లాస్ చెప్తుంది కదా. అరే ఈరోజు న్యూస్ లో ఏమొచ్చిందో తెలుసా? భారీ వర్షం పడుతుందని వచ్చింది. అవునా? అదే చూస్తున్నా, కానీ ఇంకా రావట్లేదు ఏంటి? నేను న్యూస్ నమ్ముకున్నావంటే అంతే. అసలు న్యూస్ లో ఏం చెప్తారో తెలుసా? ఒకసారి వర్షం పడుతుంది అంటారు, అప్పుడు వర్షం పడదు. వర్షం రాదు అన్నప్పుడు వర్షం పడుతుంది. అయ్యో. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? మా డాడీ ఏం చేశారంటే వర్షం పడట్లేదు అని టీవీలో అన్నారు. సో అది చూసేసుకొని రెయిన్ కోట్ తీసుకెళ్ళలేదు. ఈవినింగ్ వచ్చేటప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మొత్తం తడుచుకుంటూ వచ్చారు. ఇలానే జరుగుతుంది ఎప్పుడు. ఓకే. ఏయ్ అను అండ్ పింకు, ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు? ఇక్కడ క్లాస్ చెప్తున్నాను కదా, సరదాగా ఉందా మీకు? అసలు మీకు టీచర్ అంటే భయం లేదు. నా క్లాస్ అంతా మీరు నించోనే ఉండండి, ఇది పనిష్మెంట్ మీకు. తప్పించుకున్నారు. ఎంత వర్షం పడుతుందో. సూపర్ వెదర్ అయిపోయింది. ఇంటికి వెళ్దామా? ఇంటికా? ఈ వర్షంలో ఇంటికి వెళ్తావా? నా దగ్గర ఉందే ఒక యూనిఫామ్ అను, అది కూడా తడిచిపోయింది అనుకో, మమ్మీ నన్ను చాలా కొడుతుంది. అసలు ఏం పర్వాలేదు, యూనిఫామ్ మన దగ్గర ఒకటే ఉంది కదా, అది తడిచిపోయింది అనుకో రేపు స్కూల్ కి రానవసరం లేదు. అవును, రేపు స్కూల్ కి డుమ్మా కొట్టేయచ్చు. బాగా డోరెమోన్ చూసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. అన్ని చూసుకోవచ్చు, కానీ జలుబు కూడా అయిపోతుంది. మరి జలుబు వేస్తే ఇంకా మంచిదే కదా. ఇంట్లో అప్పుడు మమ్మీకి చెప్పి ఇంట్లోనే ఉండిపోవచ్చు. అవును, వెళ్దామా? బయటికి వెళ్దాం మమ్మీ. వెళ్దాం. పింకు, అక్కడ చూడు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ పింకు ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో కనిపెట్టలేదు. ఇక్కడ ఉన్నావా? అమ్మా, ఇన్ని బట్టలు పిండేశాను, ఇవన్నీ ఆరేయాలి ఇప్పుడు ఎండలో. ఇన్ని బట్టలు ఉన్నాయి ఈరోజు అయితే. ఇంత బాగా ఎండ వస్తుందో, ఈ బట్టలు అన్నీ ఆరిపోతాయి ఈరోజు.
అమ్మాయ బట్టలన్నీ ఆరేసాను, బాగా ఎండిపోతాయి ఈరోజు, మంచిగా వస్తుంది ఎండ. టీ తాగుతాను. ఎన్ని రోజులకి ఎండ వచ్చిందో. ఇదేంటి సడన్ గా వర్షం స్టార్ట్ అయిందేంటి, అది కూడా ఉరుములు మెరుపులా. అయ్యో నా బట్టలు, ఎన్ని బట్టలు తీయాలి ఇప్పుడు వెళ్ళి. అమ్మో అమ్మో నా బట్టలు, వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందా. అన్ని బట్టలు తీయాలి ఇప్పుడు. ఈ వర్షం కూడా ఇప్పుడే రావాలా. అయ్యో ఇప్పుడే కదా ఎంత ఎండ ఉంది, ఇప్పుడే వర్షం కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ ఇంట్లో వేయాలి ఇప్పుడు. వర్షం, నా శారీ కూడా మొత్తం తడిచిపోతుంది, మొత్తం తీసేయాలి తొందరగా, ఎంత వర్షం పడుతుందో అసలు. చిన్న గాలి వస్తుందేమో, వర్షంలో తడిచిపోయాను. ఇప్పుడు మమ్మీ ఏమంటుందో ఏంటో. మమ్మీ మమ్మీ డోర్ తీయు మమ్మీ. అయ్యో ఏంటి మొత్తం తడుచుకుంటూ వచ్చావు. ఇదేంటి మొత్తం తడిచిపోయి వచ్చావు వర్షంలో. అవును మమ్మీ, వర్షంలో తడిచిపోయాను నేను మొత్తం. ఎక్కడైనా ఆగి రావాల్సింది కదా. మమ్మీ నేను స్టార్ట్ అవుతున్నప్పుడు వర్షం పడలేదు మమ్మీ, మధ్యలో వస్తున్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది. మధ్యలో వర్షం స్టార్ట్ అయితే నువ్వు ఎక్కడైనా ఆగి రావాల్సిందా, నువ్వు ఇంత తడుచుకుంటూ వస్తావా. నువ్వే చెప్పావు కదా మమ్మీ స్కూల్ నుంచి స్ట్రైట్ గా ఇంటికి రావాలని, అందుకే ఇంటికి వచ్చా. సరే వీటికేం తక్కువ లేదు, నీకు రెయిన్ కోట్ కూడా పెట్టాను కదా బ్యాగ్ లో. రెయిన్ కోట్, ఇగో రెయిన్ కోట్ ఉంది, వేసుకొని రావాల్సింది కదా. మర్చిపోయాను మమ్మీ. మర్చిపోయావా? ఆ డోరేమోను, ఆ సించాన్ అవన్నీ చూడటం మర్చిపోవు, కానీ ఇవైతే మర్చిపోతూ ఉంటావు. పద తొందరగా డ్రెస్ చేంజ్ చేయి పద, మొత్తం జలుబు అయిపోతుంది నీకు. చూసేకి అగ్రవ్వ మాదిరి ఉంటాడే నా సామి. మ్యూజిక్ ఎందుకు ఆగిపోయింది? ఓ ఫోన్ వస్తుందా? అనువాల మమ్మీ. హలో అనువాల మమ్మీ. హలో పింకు వాళ్ళ మమ్మీ, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఏం లేదండి, మా అమ్మాయి మొత్తం తడుచుకుంటూ వచ్చింది వర్షంలో. అవును, మా పింకు కూడా సేమ్ అండి, మొత్తం యూనిఫామ్ తడిపేసి వచ్చింది. ఒకటే యూనిఫామ్ ఉంది ఆమెకి. అనుకు కూడా ఒకటే యూనిఫామ్ ఉందే, ఒకటి వైట్ ఒకటి బ్లూ అంతే. రేపు వైట్ ఇద్దామంటే రేపు సాటర్డే కూడా కాదు. ఇంకా రేపు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటుంది మహారాణి. అదేంటి సివిల్ డ్రెస్ వేసి అయినా పంపించేద్దాం పిల్లల్ని, ఇంట్లో ఉంటే ఒకటే అల్లరి అని నస పెట్టేస్తారండి. సివిల్ డ్రెస్ ఆయా, ఇదేదో ఐడియా బాగుందే, కానీ వాళ్ళ టీచర్స్ ఏమంటారో ఏంటో కదండి. ఏం కాదు, వాళ్ళ టీచర్తో నేను మాట్లాడతాను కదా, రేపు ఒక్క రోజుకి ఏం కాదు, వాళ్ళ టీచర్స్ కూడా అర్థం చేసుకుంటారు. ఇదేంటి మమ్మీ స్కూల్కి పంపిస్తా అంటుందా? రేపైతే యూనిఫామ్ లేకపోతే స్కూల్కి వెళ్ళొద్దు అనుకున్నాను కదా, సివిల్ డ్రెస్లో అయినా పంపిస్తా అంటుంది ఏంటి మమ్మీ. ఈ విషయం పింకుకి చెప్పాలి కాల్ చేసి. టీచర్స్తో మీరు మాట్లాడతారా? ఓ బాగుంది, అయితే నేను కూడా పింకుకి సివిల్ డ్రెస్లోనే పంపుతాను రేపు స్కూల్కి. అవును పంపించేద్దాం. సరే ఉంటాను. అయ్యో తొందరగా విషయం పింకు కాల్ చేసి చెప్పాలి. పింకు హలో హలో పింకు. హే అను కాల్ చేస్తుంది. హలో చెప్పు అను. అయ్యో ఏమైంది? నా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. అవునా? అవును, మీ మమ్మీకి కాల్ చేసి
ఏం చెప్తుందో తెలుసా? మనకంట సివిల్ డ్రెస్లో వేసి స్కూల్కి పంపిస్తారంట రేపు. చూసావా, నీ వల్ల నేను వర్షంలో కూడా తడిచాను. ఇప్పుడు మన ప్లాన్ ఫెయిల్ అయింది. అవును, కానీ నాకేం తెలుసు ఇలా చేస్తారని. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేదైనా చెప్పు. ఒక ఐడియా ఏంటంటే, ఎలాగో తడిచాం కదా, జలుబు అయినట్టు యాక్టింగ్ చేద్దాం. అప్పుడు మమ్మీ భయపడి స్కూల్కి పంపించదు. వావ్, నైస్ ఐడియా. బాగుంది. ఫస్ట్ టైం నువ్వు నీ బుర్రని యూజ్ చేసావు పింకు. అవును, అదే చేద్దాం. సరే పద. సరే సరే, అయితే జలుబు వచ్చినట్టు ఇప్పుడు యాక్టింగ్ చేస్తాను నేను ఏం చేస్తానంటే నా నోస్కి లిప్స్టిక్ రాసుకుంటాను. సరే, కోల్డ్ అయినట్టు చెప్తా మమ్మీకి. సరే సరే, నువ్వు కూడా అలానే చెయ్యి, సరేనా? సరే సరే, మళ్ళీ మా మమ్మీ వినేస్తుంది. నేను పెట్టేస్తాను ఫోన్. ఇప్పుడు ఇంట్లోనే వేసేసేయాలి. ఓకే, ఇక్కడ వేసేస్తాను, సోఫా పైన వేసేస్తాను. ఇంకేం చేస్తాము, మొత్తం ఆరాలి. అవన్నీ మొత్తం తడిచిపోయి ఉన్నాయి, మొత్తం తడిచిపోయాయి ఇంకా వర్షంకి. ఇది కూడా ఉన్నాయా? మా అను బట్టలే ఎక్కువ ఉన్నాయి, మొత్తం తడిపేస్తూ ఉంటుంది. చీర మీద కూడా వేసేస్తా. అచ్చా, ఇదేంటి మమ్మీ, సోఫాస్ మీద మొత్తం బట్టలు వేసేసావేంటి? చీ, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అదేంటంటే ఈరోజే నేను అన్ని బట్టలు ఉతికారేసానమ్మా, అప్పుడే వర్షం పడింది. ఇంకేం చేస్తాం, పచ్చి బట్టలు అన్నీ తెచ్చి ఇక్కడ వేసేసాను. ఎప్పుడు ఆడతాయో ఏమో. ఇంకా నువ్వు కూడా యూనిఫామ్ పచ్చిక చేసుకొని వచ్చావు ఈరోజే. చీ, ఇల్లంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ పర్ఫ్యూమ్ కొట్టేయాలి. ఏం చేస్తున్నావు అను? ఇక్కడ ఇవ్వ పర్ఫ్యూమ్. మమ్మీ, మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది మమ్మీ. బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పేసి నువ్వు పర్ఫ్యూమ్ని రూమ్ ఫ్రెషనర్లా యూజ్ చేసుకుంటావా? పిచ్చి పిల్ల, కూర్చో అక్కడ. ఈ పిల్లలైతేనా. చూస్తుందా మమ్మీ? చూడట్లేదా? ఇలా కాదు, ఇంకా గట్టిగా చేయాలి. అబ్బో, బాగా జలుబు వచ్చేసింది నాకు. అయిందా? జలుబు అయిందా? అందుకే వర్షంలో తడవద్దంటాను నిన్ను. చూడు, ఇప్పుడు జలుబు పట్టేసింది. ఆ విక్స్ రాసుకో. ఉండు, నీకోసం నేను వేడివేడిగా టీ చేసుకొని వస్తాను, సరేనా? మమ్మీ మమ్మీ, అలాగే వేడి వేడి టీతో పాటు బజ్జీలు కూడా చేసుకొని రా మమ్మీ. అలాగే వర్షం పడుతుంది కదా, బాగా వేడిగా తినొచ్చు. అదే పని. ఇంకా నేను ఒక పని మనిషిలా వాడుకుంటున్నారు నన్ను అయితే. అసలు బయట పని మనిషికైనా బాగా శాలరీ ఇస్తారమ్మా, నాకైతే ఏం లేదు ఇక్కడ. నువ్వు మీ డాడీ నన్ను పని మనిషిలా, ఒక వంట మనిషిలా వాడేసుకుంటున్నారు. అయ్యయ్యో, మమ్మీ ఫీల్ అయిపోతుందా? సరేలే మమ్మీ, వద్దులే, టీ ఒకటే చేసుకొనిరా. అమ్మని కదా, ఇంకా అడిగాక చేయకుండా ఉంటానా? చేస్తానులే. ఆ విక్స్ రాసుకో ఫస్ట్. ఇండెక్కడ పెట్టాను? ఈ వర్షం తగ్గేటట్లేదు ఈరోజు.
ఇగో చేసేసాను, టీ తాగి ఇంకా. వావ్ మమ్మీ. ఇంకో వేడి వేడిగా తాగు, నీకు నా జలుబు మొత్తం వెళ్ళిపోతుంది ఇంకా. వావ్ బజ్జీలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి మమ్మీ. నేను వేసాను కదా మరి, బాగుంటాయి. వర్షం ఆగేటట్లేదు అను, చూడు ఎంత పడుతుందో. అవును మమ్మీ, ఈ వర్షంలో వేడి వేడి బజ్జీలు చాలా బాగున్నాయి. అయ్యో, నీ యూనిఫామ్ కూడా తడిచిపోయింది కదా, అది ఆరేయాలి, అలానే పెట్టేశాను నేను. అది ఇంకా ఆరదులే మమ్మీ, అలానే పెట్టాయి. ఎందుకు? రేపు ఎలాగో స్కూల్ కూడా ఉండదేమోలే మమ్మీ, ఎందుకంటే ఇంత వర్షం పడుతుంది కదా. అవునా? మరి మీ వాట్సాప్ గ్రూపులో ఏం మెసేజ్ రాలేదేంటి? స్కూల్ వాట్సాప్ గ్రూప్లో ఏం మెసేజ్ రాలేదాను? వస్తుందేమోలే మమ్మీ, వాళ్ళు పంపుతారు. వాళ్ళు పిచ్చి వల్ల ఏంటి, ఇంత వర్షంలో స్కూల్ ఎందుకు పెడతారు? చూద్దాం, ఇంకా మార్నింగ్ వరకు టైం ఉంది కదా. న్యూస్ చూడు మమ్మీ. న్యూస్ ఛానల్ పెడతాను. తెలంగాణలో మరోసారి వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో రాత్రి వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలతో పాటు కామారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. ఏంటి కుండపోత వర్షం అంట? అసలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తున్నారో ఏంటో పాపం. సాయంత్రం అవ్వంగానే వర్షం పడుతుంది ఇంటికి వచ్చే టైంకి. పాపం డాడీ పాపం మమ్మీ. ఎలా వస్తాడో ఏమో డాడీ. డాడీకి కూడా నేను రెయిన్ కోట్ ఇచ్చాను, నీలాగా మర్చిపోతారో ఏమో మరి. బాబా, ఓ హైటెక్ సిటీలోనే ఎంత వర్షం పడుతుంది చూడు. ఆ కార్లు ఎలా తేలుతున్నాయో చూడు, ఏదో కార్టూన్స్ లాగా. వామ్మో, మీ డాడీకి ఫోన్ చేయాలి, ఎక్కడున్నారో ఏంటో. ఈ వర్షం ఏంటో తగ్గేటట్లేదాను. మీ డాడీ కూడా ఇంకా రాలేదు. నువ్వు వెళ్ళి పడుకోపో, మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి. పద విక్స్ రాసేస్తాను నీకు, పద. మంచి నిద్ర వస్తుంది. ఈ వర్షం ఇంకా ఆగలేదా? బాగైంది. ఏ అను ఇంకా నిద్ర లేవలేదా నువ్వు? పద రెడీ అయిపో, స్కూల్కి వెళ్ళాలి కదా, టైం అవుతుంది. వ్యాన్ అంకుల్ వస్తాడు, పద తొందరగా వెళ్ళు. ఏంటి మమ్మీ ఇంత వర్షం అవుతుంది, నేను స్కూల్కి వెళ్ళను. చూడు నాకు ఎంత కోల్డ్ అయింది. కోల్డ్ అయిందా? అయ్యో, బాగా ముక్కు పట్టేసిందా? చూడు రెడ్ అయిపోయింది. ఈ విక్స్ కూడా రాసాను, ఏం పని చేయలేదా మరి? ఏమో, విక్స్ తగ్గిపోతుంది కదా విక్స్ పెడితే. అయ్యో, ఇప్పుడు ఎలా? మీ వ్యాన్ అంకుల్ వస్తాడేమో. అతనికి వెళ్ళిపోమని చెప్పు మమ్మీ, నేను వెళ్ళను. స్కూల్ అయినా ఈరోజు లేదేమో కదా. వాట్సాప్లో అయితే ఏం మెసేజ్ రాలేదను. చూడు, మీ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేస్తారు కదా, రాలేదు అంటే స్కూల్ ఉందన్నట్టు. స్కూల్ లేదు మమ్మీ. సరే నువ్వు వెళ్ళవా? నీ ముక్కు చూపి బాగా ఎర్రగా అయింది. బాగా కోల్డ్. అయ్యో, ఎర్రగా అయిందా? సరే పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మరి ఓ పెద్ద ఇంజెక్షన్ ఇస్తాడు. వద్దు మమ్మీ, తగ్గిపోతుంది అది. పద వెళ్దాము. వెళ్తేనే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అను. మళ్ళీ నువ్వు నిన్న వర్షంలో తడిచావు కదా, మళ్ళీ కోల్డ్ అవుతే మరి 10 రోజుల వరకు తగ్గదు. ఇంజెక్షన్ ఇచ్చాడు అనుకో డాక్టర్, తొందరగా తగ్గిపోతుంది. వెళ్దామా? రెడీ అయ్యి రాపో, నేను కూడా రెడీ అయ్యి వస్తాను. లేదు మమ్మీ, నేను రాను హాస్పిటల్కి. ఇదేంటి మమ్మీ డాక్టర్ దగ్గరికి వెళ్దామంటుంది. వెళ్దామా మరి? రెడీ అయిపో, పదా డాక్టర్ అంకుల్ దగ్గర. మమ్మీ నాకు ఇంపార్టెంట్ విషయం గుర్తొచ్చింది. ఈరోజు
మా మ్యాథ్స్ టీచర్ ఈ రోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తా అని చెప్పారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాథ్స్ సార్ ఇస్తారు, మళ్ళీ తర్వాత ఎవరు హెల్ప్ చేయరు నాకు, అందుకే ఈ రోజు నేను వెళ్ళి రాసుకుంటాను. నీ మ్యాథ్స్ సార్తో నేను మాట్లాడతానులే, కానీ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్ అను. పద. వద్దు మమ్మీ, నేను స్కూల్కి వెళ్తాను, రెడీ అయిపోయి నువ్వు నా బాక్స్ ప్రిపేర్ చేసేయి. పద. సరే నీ ఇష్టం. ఏంటో ఈ పిల్ల. పింకుకి ఫోన్ చేయాలి, ఆంటీ ఎత్తకపోతే బాగుంటుంది. హలో పింకు. ఏమైందా? మన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. నేను స్కూల్కి వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చేయి. ఓకే బాయ్ బాయ్, వెళ్ళు జాగ్రత్తగా. నాతో నేను డ్రామాలు ఆడతావాను? నేను కూడా మీ అమ్మని, నీ గురించి బాగా తెలుసు నాకు. అన్ని వేషాలు వేస్తుంది, కోల్డ్ అయిందంట. ఇప్పుడు మంచిగా వెళ్ళి ఒక మసాలా టీ ప్రిపేర్ చేసుకొని తాగుతాను. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరెంట్ కమెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్